ఇటీవల కాలంలో మగవారితో సమానంగా ఆడవాళ్లు కూడా జిమ్ములకు వెళ్లి ఎక్సర్సైజులు చేస్తున్నారు. అయితే వ్యాయామం అనగానే చాలామంది మహిళలు నడక, యోగా, జుంబా, ఏరోబిక్స్ వైపు చూస్తుంటారు. అతి కొద్ది మంది అమ్మాయిలు మాత్రమే కఠినమైన ఎక్సర్సైజులు చేస్తుంటారు. శరీరం ఫిట్గా ఉంచుకోవడానికి యువతలో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే 40 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు కూడా బరువులెత్తే వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం, కండరాల శక్తి కోసం రెసిస్టెన్స్ ట్రైనింగ్ తీసుకోవాలని సలహాలిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ మహిళల శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. కండరాలు బలహీనమవుతాయి, ఎముకలు పటుత్వం తగ్గుతుంది, జీవక్రియ మందగిస్తుంది, శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఈ అనూహ్యమైన మార్పులతో అలసట, బరువు పెరగడం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి మంచి ఎక్సర్సైజులు చెయ్యాలి. డంబెల్స్ ఎత్తడం, పుష్ చేయడం, బరువు ఎత్తడం లాంటి వ్యాయామాలు మహిళల ఆరోగ్యానికి భరోసా ఇస్తాయని అంటున్నారు. కండలు పెంచడానికి, బాడీ బిల్డింగ్ కోసమే ఇలాంటి కఠినమైన వ్యాయామాలు చేస్తారని చాలామంది భావిస్తారు. అయితే 40 ఏళ్లు పైపడ్డ మహిళల్లో వయసు రీత్యా వచ్చే శారీరక సమస్యలను ఎక్సర్సైజుల ద్వారా తగ్గించుకోవచ్చు. అయితే ఫిట్నెస్ ట్రైనర్ మార్గదర్శకత్వంలో ఎక్సర్సైజులు చేయాలి. రెసిస్టెన్స్ పవర్ పెంచే ఇలాంటి వ్యాయామాల వల్ల మహిళల్లో కండరాలు బలోపేతమవుతాయి. క్రమం తప్పకుండా చేసే ఇలాంటి ఎక్సర్సైజులతో ఎముకలు బలంగా తయారవుతాయి. ఆస్టియోపోరోసిస్ వ్యాధి ప్రమాదం తగ్గుతుంది. ఫిజికల్ ఎక్సర్సైజులు చేయడం వల్ల శరీరంలో చురుకుదనంతో పాటు జీవక్రియ మెరుగవుతుంది. నిత్య వ్యాయామం వల్ల మెదడు భాగంలో సెరిటోనిన్, డోపమైన్, ఆక్సిటోనిన్ లాంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి అలసట, ఒత్తిడిని తగ్గిస్తాయి. ఎముకలు, కీళ్లు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. మంచి నిద్ర పడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందు శరీరం ఫిట్నెస్ తప్పనిసరి. తేలికపాటి బరువుతోనే వ్యాయామాలను ప్రారంభించాలి. మొదట్లో బరువులు ఎత్తడంపై కన్నా సరైన పొజిషన్ పైనే దృష్టి పెట్టాలి. అప్పుడే గాయాలు కాకుండా ఉంటాయి. రోజుకు 45 నిమిషాల చొప్పున వారానికి కనీసం 3-4 రోజులు వ్యాయామం చేయడానికి లక్ష్యంగా పెట్టుకోవాలి. సైక్లింగ్, జాగింగ్, స్విమ్మింగ్ లాంటివి కూడా చేయాలి. ఇలాంటి వ్యాయామాలు గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. కండరాలు, కీళ్లు బలంగా తయారవుతాయి. మొదట్లో తేలికపాటి నొప్పి సాధారణమే, కానీ తీవ్రమైన నొప్పి అనిపిస్తే మాత్రం వైద్యుల్ని సంప్రదించాలి. అవసరమైతే వ్యాయామాలను మార్చుకోవాలి. వ్యాయామంతో పాటు మెట్లు ఎక్కడం, బయట పనుల కోసం నడిచి వెళ్లడం అలవాటు చేసుకోవాలి. క్రికెట్, టెన్నిస్ లాంటి ఆటలాడటం కూడా మంచిది. ఇటీవల కాలంలో మహిళల్లో గుండెపోటు, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. రోజు ఎక్సర్సైజ్ చేసే మహిళలకు ఇలాంటి ప్రమాదకర జబ్బులు చాలా తక్కువగా వస్తాయి. ఎక్సర్సైజుల వల్ల వారి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.